స్టార్ చిరంజీవి కింగ్ నాగార్జునలను ఒకే ఫ్రేమ్లో చూడాలని మెగా అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. మాటల్లో చెప్పలేము. అలాంటిది ఇండస్ట్రీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఆ కలయికను వెండితెరపై చూడాలని ఎంతో మంది ఆశిస్తున్నారు. మరి ఆ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అనేది చూడాలి. కానీ ఈ కాంబినేషన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మాత్రం ఎంతో అదృష్టవంతుడై ఉండాలి. చిరు నాగ్లను ఒకేసారి డైరెక్ట్ చేయడం అంటే అతడు పెట్టి పుట్టి ఉండాలి. ఆ అదృష్టవంతుడు ఎవరవుతారో చూడాలి. అలాగని కేవలం సీనియర్లకే సాధ్యమవుతుందా అంటే అలాగని చెప్పలేని పరిస్థితి. నాగార్జున కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి కూడా అలాంటి వాళ్ళను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. కథ నచ్చి అతడిపై నమ్మకం ఉంటే వెళ్ళిపోతున్నారు. ఇక సీనియర్ల కంటే వీళ్ళే బెటర్ అన్న ధోరణి చిరులో బాగా కనిపిస్తుందండోయ్. కాబట్టి డైరెక్ట్ చేసే అవకాశం కూడా కేవలం సీనియర్లకే కాదు, కొత్త వాళ్ళకు కూడా ఉంటుంది. కనీసం ఒక్క సినిమా అయినా చేసుంటే అవకాశం ఈజీ అవుతుంది. చిరు నాగ్ల ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని సరైన స్క్రిప్ట్తో అప్రోచ్ అయితే కొత్త రైటర్లకు అవకాశం లేకపోలేదు. నేరుగా ఛాన్స్ రాకపోయినా అతడి ఎంట్రీకి ఈ అవకాశం అనేది దోహదం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఇండస్ట్రీ విధానం మారిన నేపథ్యంలో రైటర్ నుంచి డైరెక్టర్ అవ్వడం పెద్ద విషయమేం కాదు. చిరు నాగ్లను కలపాలని గతంలోనే ఈవీవి సత్యనారాయణ ఒక ప్రయత్నం చేశారు, కానీ సెట్ అవ్వలేదు. అప్పటి నుంచి మరో డైరెక్టర్ అలాంటి ప్రయత్నాలే చేయలేదు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఎవరు తీసుకుంటారో చూడాలి.